హాయ్ మా, ఎలా ఉన్నారు? సో నేను చాలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నాను అంటే నా 60th బర్త్డే, షష్ఠి పూర్తి అనుకోండి. నా బిడ్డలు బ్రహ్మాండంగా చేశారు. బిడ్డలు అంటే బాబు పాప, కౌశి స్నిగ్గి ప్లస్ మృదుల మనోజ్, కోడలు అల్లుడు అందరు కలిసి చాలా బాగా చేశారు మా. ఆ రోజు నైట్ సర్ప్రైజింగ్గా కేక్ కట్ చేయించారు. అంటే ఎక్కడో ఒక మూల ఉండింది నాకు కేక్ కట్ చేపిస్తారు అనేసి. కాకపోతే ఏంటి అంటే మాకు కాంతమ్మ అని ఒక అసిస్టెంట్ ఉంది, పాప దగ్గర ఉంటుంది. ఆవిడ పాప వాళ్ళు వస్తున్నారంటమ్మా అనింది. సో నేను కన్ఫర్మ్ చేసేసుకున్నా, ఓహో వీళ్ళు నైట్ నాతో కేక్ కట్ చేపిస్తారు అని. సో అన్నిటికంటే సర్ప్రైజ్ ఏంటి అంటే నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు నలుగురు కలిసి, కౌశి స్నిగ్గి మృదుల మనోజ్ కలిపి అన్నమాట. అది మీకు చూపిస్తాను మా, ఎందుకంటే నా సంతోషం మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, అంత పెద్ద గిఫ్ట్. సో తర్వాత మీకు క్లోజప్లో చూపిస్తాను. యాక్చువల్గా ఈ డాలర్ చాలా నచ్చి నేను తీసి పక్కన పెట్టున్నాను. స్నిగ్గి తీసుకుంటానంట ఆవిడిందనమాట. మా తమ్ముడి కూతురు పెళ్ళి వస్తుంది నవంబర్లో. సో అందుకనేసి నచ్చింది చాలా, అందుకని తీసి పక్కన పెట్టాను అనమాట. సో మా హరితాని అడిగి వాళ్ళు దీనికి ఒక చైన్ వేపించేసి తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. నిజంగా చాలా చాలా హ్యాపీ సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను ఇంత పెద్ద గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే కదమ్మా, జనరల్గా పేరెంట్స్ ఇస్తారు చాలా చాలా కాస్ట్లీ గిఫ్ట్స్. మా అత్తమ్మ వాళ్ళు కూడా పాపం 2-3 సంవత్సరాలు ఇచ్చారు గోల్డ్ కొనుక్కోమని చెప్పేసి అనమాట. మేమే కొనుక్కున్నాం, వాళ్ళ చేతులతో సర్ప్రైజ్ గిఫ్ట్ ఏం కాదనమాట. మా అమ్మ తెచ్చి ఇచ్చేది నాకు, నేను కాలేజీ నుంచి వచ్చే లోపల కొంచెం జ్యువెలరీ తీసి పెట్టుండేది అనమాట. తర్వాత ఇదే మా హరిత కూడా ఒకసారి 2 జతల కమ్మలు ఇచ్చింది నాకు, సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనమాట అది కూడా. సో అట్లా ఇస్తానే ఉంటారు మా తోడికోడళ్ళు, నాకు కాదు కానీ పాపకి ఇచ్చింది. సో ఇస్తూనే ఉంటారు. కానీ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అయితే నేను నిజంగా అమ్మోళ్ళ తర్వాత ఇప్పుడే అనమాట గిఫ్ట్గా తీసుకోవడం అనేది. సో అందుకని చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా మన కడుపున పుట్టిన బిడ్డలు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు నేను వాళ్ళకి ఇవ్వడమే కదా. దీంట్లో మీరు అనుకుంటూ ఉండొచ్చు, మరి మీ వారి గురించి చెప్పలేదు అంటే, ఇవ్వలేదు కాబట్టి చెప్పలేదు అంటే నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, వెంటనే కింద వస్తాయి, మీ వారి గురించి చెప్పరేంటి మేడం అనేసి. చెప్పుకునే పని అయితే హ్యాపీగా చెప్పుకుంటాను కదా, అది కూడా అర్థం చేసుకోలేరు కొంతమంది. అంటే కావాలని కూడా అంటారేమో, మరి అంటే హర్ట్ చేయడానికి కూడా అంటారేమో. నేను బియాండ్ దట్ స్టేజ్ మా, ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాను. సో ఇది నా సంతోషం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే Happy birthday to you. Next one, may God bless you. Peddintu unnadi. May God bless you. ఎక్కువ పెట్టొచ్చునా? అరవై ఏళ్ళు వచ్చేసాయి కదా. కొన్ని రూల్స్ పెట్టుకున్నాను నేను. సో ఇలా తిందాము, ఇలా ఉందాము, పని ఇలా తగ్గించుకుందాము అని చెప్పేసి. మీరు అనుకోవచ్చు, ఏంటి మేడం 60 ఏళ్ళకే వదిలేస్తారా అంటే, 60 ఏళ్ళు మా, సక్సెస్ఫుల్గా 60 ఏళ్ళు బ్రతికాను. ప్రతి దాంట్లో మనం వేలు పెట్టడం ఎందుకు కదా. ఇప్పటికే చాలా డిటాచ్మెంట్తో ఉంటాను నేను నా పిల్లలతో కూడా, ప్రతిదీ పూసుకోను అంటారు. అట్లెట్లా వదిలేస్తావు అంటారు నా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ. ఏముందిమ్మా, మన పిల్లలు తెలివిగల వాళ్ళు అయితే ప్రతిదీ పక్కన కూర్చొని ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పాల్సిన అవసరం ఏంటి? అదే చెప్తాను. ఇక్కడ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఈ మధ్య నెల్లూరులో నాకు ఒక క్లయింట్ వచ్చారు, పెద్ద ఆవిడ, అరౌండ్ 60, లేదు జాబ్ చేస్తున్నారు ఇంకా. సో ఆవిడ వచ్చేసి స్కిన్ అంతా పాడైపోయింది మేడం, అట్లా ఇట్లా అంటే, ఎందుకమ్మా అంటే, ఏంటో మేడం నేను ఎంత కష్టపడి బిడ్డల్ని ఎంత పెద్ద చేశాను, నా మాట ఎవరు వినరు అనింది. అమ్మ మీరు పెద్దవాళ్ళు, మీ బిడ్డలు కూడా పెద్దవి ఉంటారు, అన్నీ ఎందుకు వినాలి అన్నాను నేను.
ఎందుకు మేడం నేను ఇంత చేశాను కదా అంటే, చేశారు, అది మీ బాధ్యత. కానీ బిడ్డల్ని ప్రతిదీ మీ మాటే వినాలని ఏంటి? వాళ్ళ చాయిస్కి వాళ్ళని వదిలేయండి అని చెప్పానమ్మా. అంటే మనం ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. నేను చేశాను కాబట్టి మీరు నా మాట వినండి అంటే పిల్లలకు కోపం వస్తుంది. ఇవంతా మీరు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ చెప్పుంటే సరిపోయి ఉండేది. మన వరకు ఓకే అమ్మా, 60స్లో పుట్టిన వాళ్ళ వరకు ఓకే. కానీ 80 తర్వాత పుట్టిన వాళ్ళు మారిపోయారు, 90 తర్వాత ఇంకా మారిపోయారు, 2000 తర్వాత పిల్లలు ఇంకా మారిపోయారు. కన్నాం కాబట్టి పెంచాలి, మన బాధ్యత చక్కగా. అంతేకాని తిరిగి అటువైపు నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే మనకు షాకులు తగలవు, హ్యాపీగా ఉంటాం. అబ్బా పిల్లలు ఇలానే ఉన్నారు వదిలేద్దాం అనుకుందాం. లేదు, మనం వేరే ఇంట్లో ఉన్నాము, గెస్ట్గా వెళ్ళాము, వాళ్ళు చేసే పనులు మనకు నచ్చవమ్మా. లేట్గా లేస్తారు, ఏదో హడావిడిగా ఏదో తింటారు. సో పిల్లల్ని మనలాగా ఏం చూసుకోరు. ఎందుకంటే ఫోన్లు, టీవీలు అన్నీ వచ్చేసాయి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. సో ప్రతిదీ మీరు ఇలా చేయండి అలా చేయండి అంటే 25-30 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలకి చెప్తే కోపం వస్తుంది. కానీ కొన్నిట్లో చెప్పొచ్చు, కానీ ప్రతి దాంట్లో వేలు పెట్టకూడదమ్మా. సో మనం గెస్టులుగా ఉన్నాం అనుకోవాలి. గెస్టులు ఎవరైనా మనకు చెప్తుంటారా? కూర్చొని అలానే అనుకోండి. అప్పుడు మీరు మీ బిడ్డల దగ్గరికి వెళ్తే కూడా హ్యాపీగా ఉండొచ్చు. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, అబ్బా వెళ్తామే ఐఎస్కి, అసలు వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు నరకంలో ఉన్నట్టు ఉంటుంది అంటే. సపోర్ట్ అయితే ఇవ్వాలి కదమ్మా, మన బిడ్డలకు మనం కాకుండా ఎవరిస్తారు? చేతనైనంత వరకు ఇవ్వండి, లేదా చెప్పేసేయండి నాకు చేత కావడం లేదు అని. మిమ్మల్ని 6 నెలలు ఎవరు ఉండమన్నారు? నెల 2 నెలల నుండి వచ్చేసేయండి. లేదు, చిన్న బిడ్డలు ఉన్నారు, మరి వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు మరి మనం కాకపోతే ఎవరిస్తారు సపోర్టు? పనోళ్ళని చేశారు అంటే మరి అమెరికాలో పని చేసుకోవాలి కదా. ఇండియాలో ఉన్నారు, మీరు బ్రహ్మాండంగా సంపాదిస్తూ ఉన్నారు, చేయకండి, మనిషిని పెట్టండి, నో ప్రాబ్లం కదా. సో ఇట్లా ఎక్కడక్కడ కట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళం అయిన తర్వాత ప్రతిదీ మనకిష్టంగా జరగాలని అనుకోకండి. మీకు ఏదన్నా కావాలంటే అడిగి చేయించుకొని తినండి, లేదా తెప్పించుకొని తినండి. ఇప్పుడు హోటల్స్ కూడా చాలానే ఉన్నాయి కదా, మనకు ఫోన్ చేస్తే వచ్చేస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ కొంచెం బ్రాడ్గా థింక్ చేసి పిల్లల మీద అభిమానాన్ని పెంచుకోండి. అంతేకాని నేను ఇంత పెట్టాను, ఇంత త్యాగం చేశాను, నేను త్యాగమూర్తిని, నా బిడ్డలు నాతో అలా లేరు, కోడలు అలా లేదు, అల్లుడు అలా లేరు, నా మనవాళ్ళు అలా లేరు, మనవరాళ్ళు ఇలా లేరు, ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అంటే చాలా దెబ్బతింటారు. ఎమోషనల్గా చాలా బాధపడతారు. అవసరమా మనకు? దర్జాగా ఉండండి. నేను సంపాదించాను, బిడ్డలకి ఇచ్చాను, నా పాటికి నేను ఉంటాను. వీలైతే హ్యాపీగా వేరే ఇంట్లో ఉండండి, మీ బిడ్డల దగ్గర ఉండాల్సిన అవసరమే లేదు. నేనైతే అది చెప్తాను. అవసరం ఉందా వెళ్ళండి, ఎంతవరకు అవసరమో అంతవరకు చెయ్యండి, ప్రతిదీ పూసుకోకండి. అలా ఉన్నారనుకోండి బ్రహ్మాండంగా ఉంటారు. దీన్నే డిటాచ్మెంట్ అంటారు. ఎలా అని అనకండి, ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకపోతే మీ బ్రెయిన్ చాలా చక్కగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే పెద్దవాళ్ళు చెప్పే మాటలు వింటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళు ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు? మీకు తెలుసు, అందులో నా ఏజ్ వాళ్ళంటే బాగా చదువుకొనే ఉంటారు. అన్కండిషనల్ లవ్ అంటారు మదర్ది, అది మనం పోగొట్టుకోవద్దమ్మా కదా. కండిషన్స్ పెట్టకండి. నేను ఇలా చేశాను కాబట్టి మీరు నన్ను ఇలా ప్రేమించాలి, మీరు ఇలా ప్రేమిస్తే నేను మీతో బాగుంటాను, అవసరం లేదు. బిడ్డలు మనవాళ్ళు, మన శరీరంలో నుంచి వచ్చిన వాళ్ళు. వీలైనంత వరకు ఇష్టపడండి. మరీ మీకు నచ్చలేదా దూరంగా ఉండండి, కొంచెం అవసరమైనంత వరకే మాట్లాడండి, అవసరమైనంత వరకే హెల్ప్ చేయండి. ఎలా అంటే అది మీ చేతుల్లో ఉంటుందమ్మా, ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీ ఫ్యామిలీని బట్టి మీరు ఎంచుకోవాలి ఎలా ఉండాలి అనేది. కంప్లైంట్స్ చేస్తే ఎవరి మీద చేస్తున్నారు? కోడళ్ళు మీ అమ్మాయి, మీ ఇంట్లో అమ్మాయి, మీకు వారసులను ఇచ్చేది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మీద మనం ఇంతవరకు పెట్టుకున్నాము, ఏమొస్తుంది? కోడల్ని తిడితే కొడుక్కి ఇష్టం ఉండదు. ఇది ఎందుకు ఆలోచించారు చాలామంది అత్తగారు? సో నైస్గా ఉండండి. ఓ అని ప్రేమ కురిపించకపోయినా ఎంతవరకు ఉండాలో అంతలో ఉండండి. అలానే కూతురు అల్లుడు ఏదో చిన్న క్లాషెస్ వచ్చాయి, వాళ్ళ మధ్యలో ఎందుకు దూరాలి? మనం కూతుర్ని ముద్దుగా పెంచుకున్నాం, అల్లుడు కూడా చాలా ముద్దుగానే చూసుకుంటాడు, మన ముందు ఏదో ఎప్పుడో ఒక మాట అంటాడు, దానివల్ల మనకి ఎందుకు అంత మనం ఇదైపోవాలి? సో కొంచెం డిటాచ్మెంట్తో ఉండండి. వాళ్ళ కాపురాలని వాళ్ళని చేసుకొనివ్వండి. మనం వెళ్ళామా, పెట్టింది తిన్నామా, చేతనైతే వంట చేసి పెట్టామా, హ్యాపీగా మాట్లాడుకున్నామా,
అంతే. నువ్వు స్నానం ఇప్పుడు చేసావు, నువ్వు ఇప్పుడు లేచావు, నీ బిడ్డని ఇలా రెడీ చేసావు, దానికి జడ సరిగ్గా లేదు, దానికి షూ సరిగ్గా లేదు, ఇవన్నీ మనకు అవసరం అంటారా? అవసరం లేదమ్మా. 55-60 ఇయర్స్ దాటితే ఇలాంటి మెంటాలిటీతో ఉండండి. మరీ అతుక్కొని ఉండాలని అనుకోవద్దు బిడ్డలతో కూడా. మీ వ్యాపకం మీరు చూసుకోండి మా. సో ఇది మీకు కష్టం కలిగించలేదని అనుకుంటున్నాను. నేనైతే అలా ఉండడం స్టార్ట్ చేసి కూడా చాలా సంవత్సరాలే అయిపోయింది మా. అవసరమైనంత అట్లని నేనేం క్లోజ్గా ఉండను అని కాదు. నా బిడ్డలతో ఎలా ఉంటానో మీకు ప్రతిదీ చెప్తూనే ఉంటాను. చాలా క్లోజ్గా ఉంటాను, కానీ ఎంతవరకు వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే ఉంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు టాపిక్ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. మర్చిపోయాను ఇంకా చెప్పడం. మధ్యాహ్నం కూడా పార్టీ ఇచ్చారు మా బాగా. దీని గురించి అసలు మర్చిపోయాను ఈ విషయంలో పడిపోయి. సో మా వాళ్ళందరూ వచ్చారు. సో అందరూ డబ్బులు ఇచ్చారు. గిఫ్టులు తీసుకొచ్చే ఓపిక ఎవరూ లేదు. ఒక అక్క మాత్రం మంచి శారీ ఇచ్చారు. సో కలెక్షన్ బాగానే వచ్చిందనమాట బర్త్డేకి. దాంతో కూడా ఒక గిఫ్ట్ కొనుక్కుంటాను. అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. ఓకేనా? తమ్ముడు వాళ్ళు, తర్వాత వాళ్ళందరి ఫొటోస్ చూపిస్తాను. చిన్న పార్టీ చేసుకున్న, చిన్న గెట్ టుగెదర్ అనమాట. సో బాగా ఎంజాయ్ చేశాను నా 60th బర్త్డే. పిల్లలకి థ్యాంక్స్ చెప్పుకున్నాను ముద్దు పెట్టుకొని. సో ఎందుకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అంటే వాళ్ళిద్దరూ నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నారనమాట. నీకు కాకపోతే ఎవరికి ఇస్తాము అనేది నా కూతురు. మా బాబు అలాంటి మాటలు మాట్లాడు, వాడు కామ్గా ఉన్నాడు అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేశామ్మా. సో ఇది మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. సో ఆ దండ చూపించి మళ్ళీ మీరు నగలు చూపిస్తున్నాను ఇది అనకండి. ఎందుకంటే మానేశాను నేను చూపించడం. ఇది నా సంతోషం కాబట్టి చూపించాను, ఇంకా చూపించను ఏమీ. ఓకేనా? బాయ్ మా.